జయశంకర్ చేసిన సేవలు మరువలేనివని బషీరాబాద్ ఎంపీడీఓ యాదయ్య అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాన్ని దారపోసారని గుర్తు చేశారు. పుట్టుక మీద చావు మీద బతుకంతా తెలంగాణదని ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన కృషి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం పద్మారావు, సీనియర్ అసిస్టెంట్ విజయలక్ష్మి, జూనియర్ అసిస్టెంట్ షేర్ ఖాన్, ఐకేపీ సిబ్బంది, మండల అధికారులు, అంగన్వాడీ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన స్ఫూర్తిదాత మరియు తెలంగాణ సిద్ధాంతకర్త గౌరవనీయులు కీర్తిశేషులు మన జయశంకర్ సార్ గారి జన్మదినం జరుపుకోవడానికి ఈ తెలంగాణలో పుట్టి మనం ఆయన జన్మదినం జరుపుకోవడానికి మనందరి అదృష్టం. చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే మన తెలంగాణ కొరకు సారు తన జీవితాన్నే త్యాగం చేశాడు. 1934 సంవత్సరం ఇదే తేదీ నాడు సారు జన్మించిండు. ఆనాటి నుండి మంచి ఉన్నత విద్య అభ్యసించి వరంగల్ జిల్లాలో మంచి మేధావిగా మరియు రాష్ట్రంలోనే కాక దేశంలోనే కూడా చాలా ఉన్నతమైన వ్యక్తిగా రకరకాల రాష్ట్రాల యొక్క మరియు ఈ యొక్క భౌగోళిక స్థితిని మరియు చదివి అనర్గళం చేసుకొని అవగాహన చేసుకొని తెలంగాణ తప్పనిసరి ఈ రకంగా ఉండాలని చెప్పేసి నిర్దేశించిన వ్యక్తి మన జయశంకర్ సార్. తెలంగాణ సిద్ధాంతకర్త, ఎంతో మేధావి. ఆయన ఒక ప్రిన్సిపాల్గా చేసిండు. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా కూడా పనిచేసిండు. మరియు ఈ యొక్క తెలంగాణకు ఉద్యమం లోపల కీలక భూమిక పోషించాడు. అమెరికాలో అసలు చాలా గొప్ప విషయం ఏంటంటే సూచించాడు. తెలంగాణ వాసుల యొక్క ప్రత్యేక ఉద్దేశం ఏంది, అమెరికాలో తెలంగాణ ఫోరంను ఏర్పాటు చేశాడు. ఎంత గొప్పదనం! ఒక ప్రాంతీయ ప్రాంతాన్ని ఒక తెలంగాణ లోపల కూడా తన రిజిస్ట్రేషన్ చేయించి ఒక మన ఫోరంను కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేయించిందంటే చాలా గొప్ప వ్యక్తి, మేధావి. ఆయన మేధాశక్తికి నిజంగా మనందరం తప్పనిసరి హ్యాట్సప్ చెప్పాలి. ఏది ఏమనుండని దాదాపు ఆయన సుదీర్ఘ పోరాటం చేసి తన జీవితాన్నే తెలంగాణ కొరకు మరి దారదత్తం చేసి తెలంగాణ కొరకే తన పూర్తి సర్వస్వాన్ని మరి తన మేధాశక్తిని ఉపయోగించి తెలంగాణ రూపురేఖలు ఎలా ఉండాలి, స్థితిగతులు, భౌగోళిక స్థితులు అనే విషయమైన మంచి మంచి బుక్కులు రచనలు చేసి మరి ప్రజలకు చాలా అవగాహన పరిచాడు. అదేవిధంగా తెలంగాణ కొరకు ఉద్యమం చేసే ప్రతి ఒక్క ఉద్యమకారులకు ఆయన చాలా స్ఫూర్తిగా ఉంటూ వెనక చాలా సపోర్ట్గా చేస్తూ తన మేధాశక్తిని మరి బుక్కుల ద్వారా తప్పనిసరి ప్రపంచానికి తెలిసే విధంగా చాలా బుక్కులు రచన చేసి మన పబ్లిక్కు మన యొక్క తెలంగాణ వాసులందరికీ అందజేసిండు. ఉద్యమకారులకు మరియు నాలెడ్జ్ రావాలనే ఉద్దేశం లోపల తెలంగాణ యొక్క పూర్తి అవగాహన వచ్చే విధంగా ఉద్యమకారులకు పాటల రూపం లోపల కానీ మరి పుస్తకాల రూపంలో కానీ అర్థమయ్యే విధంగా మరియు ప్రతి ఒక్క కళాకారులకు తను సజెషన్ చేస్తూ మరి తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులకు కూడా మరి తెలంగాణ వస్తే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వలన మన ప్రాబ్లమ్స్ ఎలా ఎదుర్కొంటున్నామనే ఉద్దేశంతో మరి ఈ భవిష్యత్తులో 610 జీవో రావడానికి కానీ కారణము, అదేవిధంగా ఈ తెలంగాణ రావడానికి కారణము ఉద్యమకారులకు అందరికీ వెనుక ఒక బ్యాక్ బోన్గా ఉంటూ ప్రతి ఒక్క దాని సమాచారాన్ని ఇస్తూ వాళ్ళను మేలుకొల్పిన వ్యక్తి మన మేధాశక్తి, మన సిద్ధాంతకర్త జయశంకర్ గారు. ఈ యొక్క స్ఫూర్తితోనే తను అక్కడ ఉద్యోగానికి న్యాయం చేస్తూ ఇక్కడ ఉద్యమానికి న్యాయం చేస్తూ అక్కడ మన యొక్క ప్రత్యేక తెలంగాణ వాదాన్ని మరీ గట్టిగా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి మన యొక్క సిద్ధాంతకర్త. అనారోగ్యాన్ని కూడా తను లెక్క చేయకుండా తన జీర్ణశక్తికి సంబంధించిన మరి సమస్యతోటి మరి ఆయన సతమతం అవుతూ మరి 2011లో సారు కీర్తిశేషులు అయ్యిండు. చాలా బాధ. ఈ సందర్భంగా మనందరము సార్కు నివాళులు అర్పిస్తూ జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్కడున్నా సరే మన సిద్ధాంతకర్త మరవలేని ఈ యొక్క జాతి తెలంగాణ ఉన్నంత వరకు సిద్ధాంతకర్తను మనందరం ఎవరం మలవలేం. జయశంకర్ సార్ను
తప్పనిసరి మనం కూడా తనను స్ఫూర్తిగా తీసుకొని మన తెలంగాణలో తెలంగాణ అభివృద్ధి కొరకు మరి మన జిల్లా అభివృద్ధి కొరకు, మన మండల అభివృద్ధి కొరకు, మన గ్రామాల అభివృద్ధి కొరకు మనకిచ్చిన అవకాశాన్ని అందరం ఉపయోగించుకొని ప్రతి ఒక్కరం పాటుపడాలి, మండలాన్ని కూడా ఉన్నతంగా మరి మార్చడానికి మీరు అందరూ కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క శాఖ ఉన్న అధికారులకు, సిబ్బంది అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ, మరియు ఈ సందర్భంగా మరొకసారి మీ సార్కు జన్మదిన శుభాకాంక్షలు చేస్తూ ముగిస్తున్నాను.